హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌందర్య. ఈరోజు అయితే మీ ముందుకి రాజ్మా రెసిపీ తీసుకొస్తున్నాను. రాజ్మా కర్రీ ఎలా చేయాలో ఏంటో ఇప్పుడైతే మనం చూసేద్దాము. అంతకుముందు రాజ్మా వల్ల మనకు ఏంటి లాభం అంటే మెగ్నీషియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం వస్తుంది. సో ఇవన్నీ కిడ్నీ బీన్స్ కర్రీస్ కానీ ఇలా ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే చాలా మంచిది కాబట్టి సో అది మీకు చూపిస్తున్నాను. ముందుగానే మనము నైట్ రాజ్మాని నానబెట్టుకొని పెట్టుకోవాలండి. సో నానబెట్టుకుని పెట్టుకున్నాక పొద్దున్నే మనం యూస్ చేసుకోవచ్చు. కుక్కర్కి వేసి ఒక 8 to 9 విజిల్స్ వేయిస్తే చాలు, ఉడికిపోతుంది. మసాలాకు మిక్సీ జార్లో ఏం వేసుకున్నానంటే టొమాటో, అల్లము, వెల్లుల్లి, చెక్క, కొద్దిగా లవంగా వేసుకున్నాను అనమాట. ముందైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి దీనికి జీలకర్ర మాత్రమే వేసుకోవాలి, ఆవాలు వేయకూడదు, వేస్తే టేస్ట్ ఉండదు. సో చిల్లీ స్లిట్స్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు అయితే మిక్సీ జార్కి మసాలా వేసి పెట్టుకున్నాం కదా, టొమాటో, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగా ఇవన్నీ ఆ పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని కొంచెం ఆ టొమాటో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చిన్న సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అయినంత వరకు రాక్ సాల్టే యూస్ చేయండి, టేబుల్ సాల్ట్ యూస్ చేయొద్దండి. సో పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసేసుకుంటే చాలు. ఏం మసాలాస్ కూడా ఎక్కువ వాడకూడదండి మనం తినే ఫుడ్లో. ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా అందరికీ చాలా నచ్చుతుంది. చూడండి, నాకైతే స్మెల్ అద్దరిపోతూ ఉంది. మనం చపాతీలో కానీ మెంతి చపాతీ ఇలాంటి వాటిలోకంతా మనం తీసుకోవచ్చు, పరోటా. సో తర్వాత ముందైతే మనం ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మాని ఇందులో యాడ్ చేసేసుకోవడం అనమాట. ఆ టొమాటోది అంతా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకొని తర్వాత రాజ్మా యాడ్ చేసేసుకొని కలుపుకోవడం అంతే. ఇప్పుడు రాజ్మా యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం మగ్గించుకుంటే ఆ మసాలా అంతా పడుతుందన్నమాట కర్రీకి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది, నిజంగా చాలా బాగుంటుంది. సో ఇంతే అండి, కర్రీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. లాస్ట్కి కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు నా వీడియోస్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ.